అధినేత్రి సోనియాతో చిరంజీవి భేటీ అయ్యారు. నిన్న తన బర్త్డే రోజు సోనియా అపాయింట్మెంట్ కోరినా పార్లమెంటు సమావేశాల బిజీ కారణంగా అమ్మ దర్శనం దొరకలేదు. ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వడంతో సోనియాను చిరంజీవి కలిశారు. మర్యాదపూర్వక భేటీగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్న రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ప్రధానంగా వీరు చర్చిస్తున్నట్లు సమాచారం. సోనియాతో చిరంజీవి భేటీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సోనియా చిరంజీవి భేటీపై మీ దగ్గరున్న పూర్తి సమాచారం ఏంటి? యామిని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో చిరంజీవి కొద్దిసేపటి క్రితం భేటీ కావడం జరిగింది. ఆ భేటీ ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా రాజకీయ వర్గాలు ప్రస్తుతం చిరంజీవి భేటీ కావడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఒకవైపు రాష్ట్రంలో నాయకత్వ మార్పు అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అదే పార్టీ ప్రక్షాళనకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సోనియా గాంధీతో ఆయన భేటీ కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈయన కూడా కొంత బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇవాళ పిసిసి ఇప్పటికే బొత్స ఢిల్లీ పర్యటన ఉన్నారు. సీఎం కిరణ్ కూడా కొద్దిసేపట్లో ఢిల్లీకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భేటీ కావడం ప్రాణాన్ని సంతరించుకుంది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వారిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చిరంజీవి కూడా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పిన నేపథ్యంలో సోనియా గాంధీ ఏ విధంగా స్పందిస్తున్నారని కూడా చూడాల్సి ఉంటుంది. ఆమె రాఘవేంద్ర, అయితే మరి చిరంజీవికి బెర్త్ అంశం చర్చకొచ్చే అవకాశం ఉందా? ప్రధానంగా ఇప్పటికంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పట్లో జరిగే అవకాశాలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే రాష్ట్రంలో నాయకత్వ మార్పు సంబంధించి అంశము, పార్టీ ప్రక్షాళనకు సంబంధించి అంశంపై కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నిన్న రాత్రి కూడా సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో చిరంజీవి భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా పూర్తి స్థాయిలో పార్టీ మరిన్ని బాధ్యతలు అప్పగిస్తే తాను స్వీకరించడానికి సిద్ధంగా కూడా చిరంజీవి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా చూడాల్సి ఉంటుంది. ఆమె అయితే రాఘవేంద్ర, మరి ధర్మాన ఎపిసోడ్ వీరిద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ధర్మాన రాజీనామా అంశానికి సంబంధించి నిన్ననే చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆయన అభినందించాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఇప్పటికే సిబిఐ ఛార్జ్ షీట్ అంశానికి సంబంధించి కానీ మంత్రులు ఛార్జ్ షీట్ లో పేర్లకు సంబంధించి ఇప్పటికే మోపిదేవి రాజీనామా చేసిన పరిస్థితి. ధర్మాన కూడా రాజీనామా చేశారు. అది రాజీనామా ఆమోదన అంశం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పరిధిలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఈ అంశానికి సంబంధించి చర్చ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆమె రైట్ రాఘవేంద్ర. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.